హాయ్ గైస్, మనం అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి వచ్చేసామండి. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్లాసిక్ 350 కొత్త మోడల్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు దాని ఫీచర్స్ ఏంటి, మోడల్స్ ఏంటి, ఎన్ని కలర్స్ అని, ఎన్ని వేరియంట్స్ అనేది ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, క్లాసిక్ 350 వచ్చేసి మీకు 7 కలర్స్ వస్తుంది. ఫస్ట్ వన్ ఇస్ ఎమరాల్డ్, అండ్ సెకండ్ వన్ ఇస్ స్టెల్త్ బ్లాక్ వస్తుంది, అండ్ గన్ గ్రే వస్తుంది, మీకు మద్రాస్ రెడ్ వస్తుంది, అండ్ జోధ్పూర్ బ్లూ వస్తుంది, ఇంకోటి వచ్చేసి కమాండో శాండ్ వస్తుంది గైస్. సో ఇవి 7 కలర్స్. ఈ 7 కలర్స్ లో మీకు ఇష్టమైన కలర్ ఏంటో కమెంట్ చేయండి. ప్లస్ నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సేమ్ టైం కమాండో శాండ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవి నాకు బాగా ఎలివెంట్ గా ఉన్నాయి. సో అందుకని ఇవి సెలెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ రెడ్ కూడా బాగుంటుంది. ఒకసారి ఫీచర్స్ ఒక లుక్ వేద్దాం రండి. సో ఫస్ట్ మనకి పాత వర్షన్ తో కంపేర్ చేస్తే ఏం అప్డేట్ చేశాడని చూద్దాం. మీరు ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఓల్డ్ వర్షన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎల్ఈడి లైట్స్ పెట్టారు. అంతకు ముందు వర్షన్ లో మీకు హాలోజన్ బల్బ్ వస్తుంది, ఇక్కడైతే ఎల్ఈడి లైట్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడి పెట్టేసేసారు. అండ్ పైలట్ ల్యాంప్ ఇచ్చారు. ఇక్కడ పైలట్ ల్యాంప్ నీట్ గా ఎల్ఈడి వచ్చింది. సో ఫ్రంట్ ప్రొఫైల్ అయితే నీట్ గా ఉంది. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ చూసుకుంటే లెగసీ అండ్ రాయల్టీ ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి క్లాసిక్ 350 మీకు రెట్రో కింద వస్తుంది, రెట్రో రోస్టర్ కింద వస్తుంది. వీళ్ళు జనరల్ గా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మోడల్ ని చేంజ్ చేయరు, ఆ డిజైన్ అలాగే ఉంటుంది. ఫీచర్స్ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ కొనేది ఆ మోడల్ అనేది లెగసీ కంటిన్యూ అవుతుంది. అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ వాళ్ళంతా అదే బుల్లెట్ మోడల్ వాడేసి దాని యొక్క క్రేజ్ అనేది ఉంటుంది. అందుకని వాళ్ళు మోడల్ తాలూకా చేంజ్ అనేది పెద్ద ఉండదు, కానీ ఫీచర్స్ అయితే కొత్తగా యాడ్ చేస్తూ ఉంటారు. మీరు చూసినట్లయితే సో మోడల్ అనేది మనకి ఈ మోడల్ క్లాసిక్ 350 వచ్చేసేసి మీకు ఫస్ట్ వర్షన్ వచ్చేసి మీకు 2009 లో రిలీజ్ అయింది. తర్వాత సెకండ్ జనరేషన్ వచ్చేసి మీకు 2022లో రిలీజ్ అయింది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ జనరేషన్ కింద తీసుకోవచ్చు. 2024 అనేది థర్డ్ జనరేషన్ కింద తీసుకోవచ్చు మీరు. సో ఇక చూసినట్లయితే మీరు ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది చాలా మంది క్రేజ్ అనేది మెయింటైన్ చేస్తూ కొంటూ ఉంటారండి. క్లాసిక్ 350 అనేది చాలా సక్సెస్ఫుల్ బైక్. మీరు చూసినట్లయితే క్లాసిక్ 350కి సంబంధించి మీకు చాలా బైక్స్ మీకు బయట కనిపిస్తూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ థర్డ్ జనరేషన్ బైక్ లో క్లాసిక్ 350 థర్డ్ జనరేషన్ లో మీకు అప్డేట్స్ వచ్చేసి మేజర్ గా ఎల్ఈడి, ఫ్రంట్ ఎల్ఈడి వచ్చినాయి. ఎల్ఈడి అనేది ఫోకస్డ్ గా ఉంటుంది. మీకు ఎల్ఈడి యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు రోడ్ డ్రైవ్ చేసేటప్పుడు నైట్ టైం కానీ ఎల్ఈడి ల్యాంప్ అనేది చాలా యూజ్ ఉంటుంది. బ్యాటరీ మీద కూడా లోడ్ అనేది తక్కువ పడుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇక్కడ వచ్చేసి మీకు డిజైన్ కూడా బాగా ఇచ్చాడు, పియానో బ్లాక్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అనేది చాలా రాయల్ లుక్ తీసుకొస్తుంది, అందుకని నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంకొకటి వచ్చేసి అప్డేట్ మీకు ఇక్కడ చూసినట్లయితే బ్రేక్ లివర్స్, క్లచ్ లివర్ మీకు అడ్జస్టబుల్ ఇచ్చారు. అంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫింగర్స్, ఇప్పుడు నా ఫింగర్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్. కొంతమందికి ఫింగర్స్ హ్యాండ్ చిన్నగా ఉంటుంది, ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇది అడ్జస్ట్ చేసుకొని నీట్ గా మళ్ళీ మీ ఫింగర్ హ్యాండ్ కి సెట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఇది ఒక అప్డేట్ ఇచ్చారు మీకు. సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. 41mm ఫోర్క్ వస్తుంది, 130mm ట్రావెల్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నైట్ ఇండికేటర్ ఇచ్చారు మీకు. సో బ్లాక్ కలర్ కి ఇదైతే పర్ఫెక్ట్ సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్ చూస్తే మీకు డ్యువల్ ఛానల్ వస్తుంది, 300mm ఇచ్చారు డిస్క్. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఇక్కడ బ్లాక్ లో వచ్చేసి స్మిత్ బ్లాక్ లో వచ్చేసి మీకు అలాయ్ వీల్స్ ఇచ్చారు. అలాయ్ వీల్స్ వచ్చినప్పుడు మీకు 2+ టైర్ వస్తుంది. సో ఫ్రంట్ పోర్షన్ టైర్ వచ్చేసి మీకు 19 ఇంచ్ వస్తుంది. సో 100/90 సెషన్ వస్తుంది. మీరు చూసినట్లయితే 100/90 సెషన్ వస్తుంది, 19 ఇంచ్ టైర్ వస్తుంది. సో అదే మీరు ఇట్లా చూసినట్లయితే దిస్ ఈస్ ద ఫోక్ వీల్స్. మీరు ఇది చూసినట్లయితే కమాండో శాండ్ లో మీరు చూసినట్లయితే డిస్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా డబుల్ ఛానల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇక్కడ ఫోర్క్ అయితే స్టైలిష్ గా వచ్చింది మీకు ఫ్రంట్ సస్పెన్షన్. కానీ ఇక్కడ మీకు చూస్తే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మీకు అలాయ్ వీల్స్ ఇచ్చారు, ఇక్కడ వచ్చి ఫోర్క్ వీల్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మీకు ఈ వీల్స్ వచ్చినప్పుడు మీకు ట్యూబ్ అనేది వస్తుంది. సో అదొక డిఫరెన్స్. నైట్ ఇండికేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. నేను అక్కడ బ్లాక్ తో కంటిన్యూ చేస్తాను. అండ్ ఫ్రంట్ సెషన్ వచ్చేసి మీకు కరెక్ట్ గా నీట్ గా ఉంది డిజైన్ అయితే. సేమ్ ఇక్కడ అప్డేట్స్ తో పాటు అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ అప్డేట్స్ అనేది చేశారు, ఎల్ఈడీస్ ఇవన్నీ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఇంజన్ గార్డ్ కూడా బ్లాక్ లో వచ్చింది. మీకు ఇంజన్ గార్డ్ కూడా బ్లాక్ కలర్ వచ్చింది. మీరు ఇట్లా చూసినట్లయితే ఇక్కడ ఇంజన్ గార్డ్ లేదు, దీనికి మీరు సపరేట్ గా యాక్సెసరీస్ కింద ఇంజన్ గార్డ్ అనేది వేయించుకోవాలి. సో అదైతే ఇక్కడ ఫిట్ చేశారు ముందుగానే ఇంజన్ గార్డ్. అండ్ ఇక్కడ వచ్చేసేసి సంప్ గార్డ్ కూడా బ్లాక్ కలర్ లో వచ్చింది మీకు. సంప్ గార్డ్ కూడా మీరు యాక్సెసరీస్ లో పర్చేస్ చేయాలి ఇది. సో సంప్ గార్డ్, ఇంజన్ గార్డ్ వచ్చేసి మీకు యాక్సెసరీస్ లో పర్చేస్ చేయాలి. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ గురించి. గైస్, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు 170mm ఉంటుంది. సో కంఫర్టబుల్ గా ఇండియన్ రోడ్స్ లో కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయొచ్చు మీరు. సో అది గ్రౌండ్ క్లియరెన్స్ సంబంధించి. గైస్ మీకు వచ్చేసి ఈ ఫుట్ రెట్స్ అనేది చాలా సాలిడ్ గా ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి గైస్ సైలెన్సర్ వచ్చేసి సేమ్ మీకు సింపుల్ గా అదే కలర్ లో ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు.
సో మొత్తం ప్యూర్ బ్లాక్ లో వస్తుంది మీకు. అట్లా చూసినట్లయితే అది కూడా బ్లాక్ లో ఇచ్చారు మీకు. సైలెన్సర్ వచ్చేసి కమాండో శాండ్ కూడా బ్లాక్ లో ఇచ్చారు. అండ్ ఇంకోటి వచ్చేసి గైస్, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇవి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తాయి. సెల్ఫ్ స్టార్ట్ తో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు కిక్ రాడ్ అనేది లేదు. మీరు చూసినట్లయితే కిక్ రాడ్ కూడా ఉండదు. మీరు చూడండి, సెల్ఫ్ స్టార్ట్ లో వస్తాయి ఇవన్నీ, కిక్ రాడ్ ఉండదు. సో అదొకటి. సో ఇవి అబ్జర్వ్ చేయొచ్చు, అదొక చేంజ్ లాగా కూడా తీసుకోవచ్చు మనం. గైస్ చాలా మంది కిక్ రాడ్ ప్రాబ్లం వస్తుంది, కిక్ రాడ్ లేకపోతే ఎలా అంటారు. ఇవన్నీ ఫ్యూయల్ ఇంజెక్షన్ తో వస్తాయి, సెల్ఫ్ స్టార్ట్ తో వస్తాయి కాబట్టి పెద్ద అది ప్రాబ్లం కాకపోవచ్చు. ఈవెన్ దో మీకు రోడ్ సైడ్ ఎక్కడైనా బైక్ ఆగిపోతే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో అంత ప్రాబ్లం అయితే ఉండదు నాకు తెలిసి. అయితే నేను అది అబ్జర్వ్ చేయలేదు న్యూ లేటెస్ట్ మోడల్స్. కిక్ రాడ్ లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదని నా ఒపీనియన్. గైస్ ఇంజన్ వచ్చేసి మీకు సింగిల్ సిలిండర్ వస్తుంది, 4 స్ట్రోక్ వస్తుంది, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ వస్తుంది, మీకు 349 cc వస్తుంది. అండ్ పవర్ వచ్చేసి 20.2 bhp at the rate of 6100 rpm వస్తుంది మీకు. మాక్సిమం టార్క్ వచ్చేసి 27 Nm వస్తుంది, 4000 rpm వస్తుంది. మీకు ఇగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది, సో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంటుంది గైస్. అండ్ క్లచ్ వచ్చేసి మీకు వెట్ మల్టిపుల్ ప్లేట్స్ వస్తుంది, గేర్ బాక్స్ 5 వస్తుంది మీకు. సో ఇది ఇంజన్ కి సంబంధించి. గైస్ మైలేజ్ వచ్చేసి డ్రైవర్ మీద డిపెండ్ అవుతుంది, మీ డ్రైవింగ్ ని బట్టి మైలేజ్ అనేది ఉంటుంది. కంపెనీ వచ్చేసి మీకు హైవేస్ మీద 41 క్లెయిమ్ చేసుకుంటుంది, సిటీస్ మీద 37 క్లెయిమ్ చేసుకుంటుంది. యాక్చువల్ గా దీని మైలేజ్ ఎంత అనేది ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి గైస్, కామెంట్ సెక్షన్ లో. యాక్చువల్ మైలేజ్ అనేది ఎంత వస్తుంది. యాక్చువల్లీ ఇది డ్రైవింగ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఐ నో దట్. బట్ సో ఆన్ అన్ యావరేజ్ ఎంత అని ఒకసారి కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 30 లీటర్స్ ఉంటుంది. సేమ్ ఓల్డ్ డే కంటిన్యూ చేశాడు, 30 లీటర్స్ వచ్చేసి ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇప్పుడు వచ్చేసి మీకు సీట్ చూస్తే మీకు బ్లాక్ వచ్చేసేసి మీకు సింగిల్ సీట్ ఉంది. అక్కడ చూస్తే మీకు కమాండో శాండ్ కి వచ్చేసేసి మీకు స్ప్లిట్ సీట్ వస్తుంది. మీకు బ్యాక్ సీట్ రెస్ట్ కూడా వస్తుంది. మీరు యాక్సెసరీస్ లో పర్చేస్ చేయాలి అది. సో ఇది సీట్ కి సంబంధించి. గైస్ మీకు సీట్ అయితే వచ్చేసి 805 mm ఉంటుంది. అంటే మీరు చూసుకున్నట్లయితే సో 5-6 వాళ్ళు కంఫర్టబుల్ గా, 5-6 నుంచి ఉన్న వాళ్ళు కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ టోటల్ లెంత్ వచ్చేసి మీకు 2.15 meters వస్తుంది. అండ్ హైట్ వచ్చేసి టోటల్ హైట్ 1090 వస్తుంది ఎక్స్క్లూడింగ్ మిర్రర్స్. అండ్ వెయిట్ వచ్చేసి 195 kgs వస్తుంది గైస్. సో ఇది ఓవరాల్ గా మీకు వచ్చేసి మీకు 5.6 హైట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 5.6 ఉన్న వాళ్ళు కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. సో 5.6 కంటే బిలో ఉన్న వాళ్ళు 5.4 వరకు కూడా మేనేజ్ చేయొచ్చు. అంతకంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం మేనేజ్ చేయడం కష్టమే అవుతుంది. అండ్ వెయిట్ వచ్చేసి 195 kgs ఉంటుంది గైస్. సో అది కూడా మీరు చూసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి వెయిట్ లో, హైట్ లో, డయామీటర్స్ లో పెద్ద చేంజెస్ అయితే నేనేం చూడలేదు. సో ఇది హైట్, వెయిట్ గురించి. గైస్ రేర్ ప్రొఫైల్ కి వచ్చేసి మీకు ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి ఇచ్చారు, సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. ఇది ఒక అప్డేట్ చేశారు మీకు. ఇక్కడ బ్యాడ్జింగ్ వచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ వచ్చింది. అండ్ ఈ బైక్ చూసినట్లయితే ఈ కలర్ కి ఎలివేట్ అయింది రాయల్ ఎన్ఫీల్డ్ అని. సో ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా 270 mm వస్తుంది డిస్క్. అండ్ దీనికి వచ్చేసి స్పోక్ వీల్స్ ఇచ్చారు, ఇట్ సైడ్ వచ్చేసి అలాయ్ వీల్స్ ఇచ్చారు దీనికి. సో అలాయ్ వీల్స్ వచ్చినప్పుడు మీకు ట్యూబ్లెస్ వస్తుంది, స్పోక్ వీల్స్ వచ్చినప్పుడు ట్యూబ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సస్పెన్షన్ చూడండి గాయస్, బ్యాక్ సైడ్ మీకు 2 సైడ్ ఇచ్చారు, 6 అడ్జస్టర్స్ ఉంటాయి. సస్పెన్షన్ వచ్చేసి మీకు 6 అడ్జస్టర్స్ ఉంటాయి. మీకు సస్పెన్షన్ వచ్చేసి 6 అడ్జస్టర్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు డ్యూయల్ ఛానల్ డిస్క్ అనేది వస్తుంది గాయస్. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసి మీకు 18 ఇంచ్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి మీకు 19 mils వస్తుంది. బ్యాక్ సైడ్ 18 mils 120/80 సెషన్ వస్తుంది మీకు. సో ఇది రేర్ ప్రొఫైల్ గురించి గైస్. ఇక్కడ వచ్చేసి మీకు నెంబర్ ప్లేట్ సెషన్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా నైస్ గా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు హారన్ కూడా ఇచ్చారు. మీకు హారన్ వచ్చేసి మీకు నార్మల్ పాతది ఎలా ఉందో వచ్చేది, ఇక్కడ క్రోమో ఫినిషింగ్ ఇచ్చారండి. సో ఇది మాత్రం బ్లాక్ లో ఇచ్చారు. సో ఈ రెండు బ్లాక్ లో ఇచ్చారు మీకు. గైస్ వచ్చేసి ఇక్కడ బ్యాడ్జింగ్ ఇచ్చారు, బ్లాక్ లో అయితే డిజైన్ అనేది సపరేట్ గా ఉంది. ఇటు సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ బ్యాడ్జింగ్ అనేది పెయింట్ తో మీకు పర్ఫెక్ట్ పెయింటింగ్ అనేది మార్చారు. ఈ కలర్ కమాండో శాండ్ అనేది పెయింటింగ్ డిజైన్ మార్చారు. సో బ్లాక్ అయితే మీకు మొత్తం ఓవరాల్ గా అన్ని బ్లాక్ లో వస్తే వేరే కలర్ అనేది కనిపించదు, జ్యువెల్ టోన్ అనేది. ఇటు సైడ్ మీకు జ్యువెల్ టోన్ కలర్ అనేది కనిపిస్తుంది. సో అదొక డిఫరెన్స్. బ్లాక్ ఎప్పుడు రాయల్ ఉంటుంది, ఫుల్ బ్లాక్ ఇప్పుడు రాయల్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో బ్లాక్ మీరు చూసినట్లయితే ఫుల్ సైడ్ మీకు ఓవరాల్ గా టోటల్ బ్లాక్ కావాలనే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. టోటల్ రాయల్టీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇలా డిజైన్ చేశారు. అండ్ ఈ కలర్స్ వచ్చేసి మీకు జ్యువెల్ టోన్ లో వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ కమాండో శాండ్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఫైనల్ గా మీరు ఇక్కడ కన్సోల్ వచ్చేద్దాం. కన్సోల్ ఫీచర్స్ ఏంటి ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి కన్సోల్ గైస్. ఒకటి వచ్చేసి అన్లాక్ ఇచ్చారు. ఎందుకు అందరూ డిజిటల్ కి వెళ్తుంటే ఇక్కడ అన్లాక్ ఇచ్చారంటే, మీరు తెలిసిందో రాయల్ ఎన్ఫీల్డ్ అనేది లెగసీ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటుంది. 1995 నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఉంటుంది. సో వీళ్ళు జనరల్ గా రాయల్ ఎన్ఫీల్డ్ ఇష్టపడే వాళ్ళంతా ఏంటి అంటే ఓల్డ్ లెగసీ అనేది ఉంటుంది కాబట్టి
కాబట్టి ఆ ఓల్డ్ రెట్రో స్టైల్ అనేది ఉండాలి. సో దట్ ఈస్ సిగ్నల్ అనలాగ్ గేట్ అది కూడా ఒక సైనే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ మీటర్ ఇచ్చారు. డిజిటల్ మీటర్ లో మీకు గేర్ ఇండికేటర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ ఫ్యూయల్ కన్జంప్షన్, ట్రిప్ 1 2 ఇవన్నీ కూడా ఉంటాయి, అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్, ఫ్యూయల్ ఇండికేటర్ అన్ని ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇగ్నిషన్ కి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ అండ్ నెక్స్ట్ వన్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే బటన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బటన్స్ చూసుకుంటే మీకు హై బీమ్, లో బీమ్ బటన్స్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ ఇక్కడ సిగ్నల్ లైట్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఇక్కడ హార్న్ ఇచ్చారు. ఇవన్నీ చేంజెస్ ఏం చేయలేదు ఇక్కడ, బట్ ఇక్కడ వచ్చేసి మీకు కట్ ఆఫ్, సో ఇగ్నిషన్ కట్ ఆఫ్ ఇచ్చారు, అండ్ ఇక్కడ కూడా బటన్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు ఈ మిర్రర్స్ వచ్చేసి పాతవి ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ చేశారు. చేంజెస్ లో వచ్చేసి మేజర్ అప్డేట్ ఏంటి, నేను చూసింది మేజర్ చేంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ మీకు ఎల్ఈడి అనేది పెట్టారు, అండ్ సెకండ్ మీరు చూసినట్లయితే టైర్ అండ్ డిస్క్స్ అనే డ్యూయల్ ఛానల్ ఇవన్నీ కూడా పాతే కంటిన్యూ చేస్తూ, అండ్ ఏవైతే లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయో పెయింటింగ్ అనేది కలర్స్ మార్చారు, 7 కలర్స్ లో వస్తుంది. నాకైతే మీకు ఏ కలర్ నచ్చింది అనేది చెప్పండి, నేను డిస్ప్లే చేస్తాను కలర్స్. నాకైతే ప్యూర్ బ్లాక్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది, రాయల్ లుక్ వచ్చింది, అండ్ కమాండో సాండ్ కూడా బాగుంది. అందుకని ఈ రెండు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూ నాకు బాగా నచ్చింది. ఈవెన్ రెడ్ కూడా ఎలిగెంట్ గా ఉంది. సో మీరు చూసుకుంటే రెడ్ కూడా బాగుంటుంది. సో ఇది అది అని కాదు, అన్ని కలర్స్ నచ్చినాయి నాకు టోటల్ గా. సో బట్ ఈ రెండు సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఈ రెండు కొంచెం ఎలివేట్ అయింది. అండ్ ఇక మీకు డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తే బ్లాక్ లో వచ్చేసి మీకు అలాయ్ వీల్స్ వస్తున్నాయి, ఇక్కడ వచ్చేసి స్పోక్ వీల్స్ వస్తున్నాయి. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్. అండ్ పెద్ద అప్డేట్స్ అనేది ఉంటాయా లేవా అనేది పక్కన పెడితే, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కంటిన్యూయింగ్ ద లెగసీ. సో మీకు చూస్తే 2009 నుంచి క్లాసిక్ 350, సో చాలా మంది ఇష్టపడి చాలా మంది కొన్నారు, అసలు చాలా మంది కొన్నారు. అండ్ 2022 లో అప్డేట్ చేసినప్పుడు కూడా చాలా మంది కొన్నారు. అండ్ ఇప్పుడు థర్డ్ జనరేషన్ వచ్చేసి మీకు ఫీచర్స్ అనేవి లోడ్ అయి ఉన్నాయి. ఇంజన్ గురించి మాట్లాడితే మీకు ఫ్యూయల్ ఇంజెక్షన్ వస్తుంది, అండ్ మీరు పాత వెహికల్ తో కంపేర్ చేస్తే స్మూత్ ఇంజన్ అనేది వస్తుంది ఫ్యూయల్ ఇంజెక్షన్ వల్ల. అండ్ ఇవన్నీ 350cc వస్తుంది మీకు. ఇంజన్ కెపాసిటీ వచ్చేసి సీసీ అదే వచ్చింది, కాకపోతే స్మూత్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇది ఓవరాల్ గా ఈ పర్టికులర్ క్లాసిక్ 350 గురించి. సో గైస్ మీరు ఒకవేళ క్లాసిక్ 350 బైక్ పర్చేస్ చేయాలి అంటే మీరైతే ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు, ఏ కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు? అండ్ ఇంకొకటి, మీరు క్లాసిక్ 350 ఎందుకు మీకు ఇష్టం, వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సెలెక్ట్ చేసుకుంటున్నారు, అదొకటి. అండ్ ఇంకొకటి, సార్ మీరు క్లాసిక్ 350 లో నచ్చిన ఫీచర్ ఏంటి, అసలు మోడల్ నచ్చిందా, కలర్ నచ్చుతుందా, ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. గైస్ ఇప్పుడు మనం ప్రైజెస్ చూద్దాం. ప్రైజెస్ వచ్చేసి మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి రెడ్ అనేది మినిమం తో స్టార్ట్ అవుతుందండి, 1,93,80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్ రోడ్ వచ్చేసి మీకు 2,35,523 ఉంది. అండ్ మనం ఇప్పుడు చూస్తున్న కలర్స్ వచ్చేసి స్టెల్త్ బ్యాక్ వచ్చేసి మీకు ఎక్స్ షోరూమ్ 2,25,000 ఉంది, అండ్ ఆన్ రోడ్ వచ్చేసి 2,71,762 ఉంది, అండ్ కమాండో సాండ్ వచ్చేసి 2,16,000 ఉంది ఎక్స్ షోరూమ్, అండ్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,61,544 ఉంది. అలా కలర్ ను బట్టి మీకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి మీకు ఏ కలర్ అయినా సరే స్టార్ట్ కలర్ వచ్చేసి మీకు 2,14,000 నుంచి హై ఎండ్ ప్రైస్ వచ్చేసి మీకు 2,71,000 వరకు ఉంది, 71,762 వరకు. సో ఇది ఓవరాల్ గా ప్రైజెస్ సంబంధించి ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా ప్రైస్ బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు కలర్ అనేది కలర్ టు కలర్ ప్రైస్ డిఫరెన్స్ అనేది వేరియస్ తక్కువే ఉంది. మీకు నచ్చిన కలర్ కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీకైతే ఏ కలర్ నచ్చింది అనేది చూడండి. కలర్ ప్రైస్ అనేది కలర్ టు కలర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి చాలా తక్కువే ఉంది కాబట్టి మీరు ఏ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు, ఏ కలర్ అయినా. సో కలర్స్ వచ్చేసి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి గాయ్స్. షోరూమ్ లో అయితే మీకైతే అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ షోరూమ్ వచ్చేసి మీకు సో హైదరాబాద్ లో ఎర్రగడ్డలో ఉంది గాయ్స్. సో మీరైతే షోరూమ్ లో విజిట్ చేయొచ్చు, చక్కగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది గాయ్స్ ఈ రోజు వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.